ఏమంట ఈ ఇన్‌స్టా అలవాటు అయిందో. గంటలు గంటలే ఒట్టిగా ఎగిరిపోతున్నాయి. మనం జూశే రీల్సే గాకుండా సోబతోళ్ళు పంపే రీల్స్ జూశే వరకల్నే ఒక పూట అయిపోతుంది. అగో అట్లా శానా మంది షేర్‌లు జేయంగా, అందరు జూడంగా ఈ నడుమ బాగా వైరల్ అయిన ఓ పాటేందో జెప్పుర్రి? ఆ! కరెక్ట్. ఆ! 'కోయి కోయి' పాటనే. ఇని ఇని అలవాటయిపోయే వరకల్లా మనకు దెలవకుంటనే వాడుతున్నాం గూడా. రేపు రేపు రీల్సుల్నే గాదు, సినిమాలో గూడా ఇనొచ్చు ఈ పాటని. ఆ! అదెట్లా అనంటే ఇట్లా. కోయా రే కోయ 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 కోయా రే సందమామ. కోయ్ 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 కోండు కోయ్ 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 ఏయ్ అనుకుంటా సోషల్ మీడియాలో కొన్ని వద్దుల సంది ఒకటే మోత. ఇన్స్టాలో అయితే తీరొక రీల్స్ చేసి తిప్పుకుంటా కోయ్ కోయ్ కోన్ని కోయ్ అనుకుంటా వైరల్ చేశారు. డిసెంబర్ 31 జనవరి 1 దావత్ల పేరు మీద తమను అనిరుద్ధు డిఎస్పీ పాటల కంటే ఎక్కువ ఈ పాటకే వైబ్ అవుతుంటా డాన్సులు చేసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుని చాలా మంది. ఈ తీరులో వైరల్ అవుతుంటే ఇండస్ట్రీ వాళ్ళు చూసి ఉత్తగానే ఊక్కుంటారా? రేపో ఎల్లుండో ఓ పెద్ద హీరో సినిమాలో ఈ పాట లైన్స్ వాడుకొని రీమిక్స్ కొట్టి దింపబోతున్నారట. అన్నట్టు కుర్చీ మార్త పెట్టి అనుకుంటా తాగబోతు తాత మాట్లాడిన మాటల్ని వాడి పాట కొట్టి గుంటూరు కారం సినిమాలో పెట్టారు. అదే ఫ్లోలో ఇప్పుడు కోయారే కోయ కూడా జాయిన్ కాబోతున్నది. కానీ చూడరి, ఒకప్పుడు సినిమాల డైలాగుల్ని పాటల్ని మీమ్స్ చేసి వాడేది. కానీ రాను రాను కాలం ఎట్లా తయారైందంటే మీమ్స్ ఫేమస్ అయిన రీల్స్నే సినిమాల పాటలుగా చేసే కాడికి వచ్చింది కథ. మరి ఈ లెక్కన రేపు రేపు ఇంకెన్ని పాటలు వేస్తాయో ఏం కథనో చూడాలిగా.